కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా విజయం 2019వ సంవత్సరపు కథల పోటీల్లో 10,000 రూపాయల బహుమతి పొంది ఏప్రిల్ 2020వ సంవత్సరపు విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన జనాబ్ షేక్ అహ్మద్ బాషా గారి కథ పెంపకం. డిసెంబర్ చివరి వారం. చలికాలం మొదలైంది. వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. ఆ రోజు ఆదివారం. కోర్టుకు సెలవు. వరండాలో కూర్చుని దినపత్రిక చూస్తున్నాను. నా భార్య సత్యభామ లోపల పనిలో ఉంది. 10వ తరగతి చదువుతున్న మా అమ్మాయి నా ఎదురుగా కూర్చుని ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటోంది. మా అబ్బాయి రాజశేఖర్ తెల్లవారుజామున 5 గంటలకే జాగింగ్కి వెళ్ళాడు. వాడు ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో ఉన్నాడు. గేటు బయట ఏదో బండి ఆగిన శబ్దం విని అటువైపు చూశాను. జీపు దిగి ఇన్స్పెక్టర్ పరాంకుశం గేటు తెరుచుకుని లోనికి వస్తూ కనిపించాడు. ఏవైనా అత్యవసర కేసులుంటే అలా వస్తుంటాడు. నేనో పోలీస్ ఇన్స్పెక్టర్ కొడుకుననే అభిమానంతో పాటు జిల్లా జడ్జిగా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా నేనిచ్చే తీర్పులంటే అతనికి గౌరవం. లోనికి వస్తూనే సెల్యూట్ చేశాడు. అతన్ని చూసి మా అమ్మాయి లోనికి వెళ్ళిపోయింది. ఇద్దరికీ కాఫీ పంపమని పురమాయించాను. ఏమిటి పరాంకుశం, పెందలాడే ఈ ఆదివారం ప్రత్యక్షమయ్యారు, కూర్చోండి అన్నాను. సామాన్యంగా అతను హుషారుగా ఉంటాడు. కానీ ఈవేళ అన్యమనస్కంగా ముభావంగా కనిపించాడు. సారీ సార్, ఆదివారం అయినా తప్పనిసరి పరిస్థితి. పర్వాలేదు, చెప్పండి, విషయమేంటి? కుతూహలంగా అడిగాను. ఈ మధ్య నేరాలకు పాల్పడుతున్న చైన్ స్నాచింగ్ గ్యాంగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది బైక్లపై తిరుగుతూ తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లే మహిళల మెడల్లోని గొలుసుల్ని తెంపుకొని పోతున్నారు. ఈ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. మొదటిసారి ఈవేళ 3 పట్టుకోగలిగాం ఆపాడు పరాంకుశం. వెరీ గుడ్, 4 తన్ని సెల్లో వేయండి. నా మాటలకు అతను తటపటాయించాడు. ఈరోజు కోర్టుకు సెలవున్నా వాళ్లకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అతని గొంతులో తడబాటు. బెయిల్కేం తొందరా, అది ఆదివారం. వెధవలు ఒకరోజు సెల్లో ఉంటే బుద్ధి వస్తుంది. బెయిల్ రేపు మూవ్ చేయవచ్చులేండి. కాస్త గొప్పింటి పిల్లలు, తప్పదు నసిగాడు పరాంకుశం. ఉండనివ్వండి, గొప్పవారి పిల్లలైతే ఇలాగేనా పెంచేది? రేపు చూద్దాం. ఇంతకు ఎవరు వారు? కూపిలాగాను. బైక్పై 3 ఉన్నారు. వెనక కూర్చున్న ఇద్దరిలో ఒకడు మా డిఎస్పి కొడుకు, మరొకడు హెడ్ కానిస్టేబుల్ కొడుకు. ఓహో, అందుకేనా బెయిల్కు తొందర? నా గొంతులో వ్యంగ్యం ధ్వనించింది. ఆ బైక్ నడుపుతున్న అతను చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ గొంతు పెగలడం లేదు. చాలా ఒత్తిడిలో బేరీజు వేసుకుని మాట్లాడుతున్నట్లు, ఆ బైక్ నడుపుతున్నది మీ రాజశేఖర్. అతి కష్టం మీద అతని నోటి నుంచి బయటపడిన మాటలకు నా పక్కన బాంబు పడినంతగా ఉలిక్కిపడ్డాను. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఏమిటి, రాజశేఖరా? నా గొంతు వణికి పాతాళానికి పడిపోతున్నానా అనిపించింది. పని మనిషి టేబుల్ మీద కాఫీ కప్పులు పెట్టి వెళ్ళిపోయింది. మా మధ్య దాదాపు 10 నిమిషాల నిశ్శబ్దం. పరాంకుశం ముఖం వైపు ఓసారి చూశాను. అతని ముఖంలో నాకు ఎటువంటి హేళన కనబడలేదు. నా పరిస్థితికి తను బాధపడుతున్నాడని అనిపించింది. ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకుని, లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ అన్నాను.
నా గొంతు నూతిలోంచి వస్తున్నట్లనిపించింది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేడియం రోడ్డులో 2 ఆడవాళ్లు వాకింగ్ చేస్తున్నారు. చిమ్మ చీకటి, పైగా పొగమంచు. వాళ్ల వెనక నుంచి ఓ బైక్ వచ్చింది. బైక్ మీద ఉన్నవాళ్లలో ఒకడు మహిళ మెడలో గొలుసులాగాడు. దాంతో ఆ మహిళ పక్కనున్నామే పెద్దగా అరిచారు. ఆ అరుపులు విని ముందువైపు జాగింగ్ చేస్తున్న 3 కుర్రాళ్ళు వీళ్లను అటకాయించారు. బైక్ కింద పడిపోయింది. మరికొందరు కూడా వచ్చి వీళ్లను కొట్టి చెట్టుకు కట్టేశారు. వీళ్ల ముఖాలను, బైక్ నంబర్ను సెల్ఫోన్లో ఫోటో కూడా తీశారు. ఎవరో కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారు. ఈరోజు గవర్నర్ గారు వస్తున్నారు కదా, బందోబస్తుకు నేను కంట్రోల్ రూంలోనే ఉన్నాను. సమాచారం అందిన వెంటనే జీపులో అక్కడికి వెళ్ళాను. ఆ 3లో మీ అబ్బాయిని, డిఎస్పీ గారి అబ్బాయిని గుర్తుపట్టాను. వారిని ఎలాగైనా తప్పించి తీసుకురావాలన్న నా ప్రయత్నాన్ని మీ అబ్బాయి పాడు చేశాడు. నేను జిల్లా జడ్జి రఘురాం గారి అబ్బాయిని, వీడు డిఎస్పీ కొడుకు అని గట్టిగా అందరూ వినేటట్టు చెప్పాడు. మీ పేర్లు బయటకు రాకూడదనే నా ప్రయత్నం బెడిసికొట్టింది. అతని గొంతులో ఎటువంటి పశ్చాత్తాపం కానీ బాధ కానీ లేదు. నిస్సంకోచంగా, నిర్లజ్జగా మీ పేరు వాడుకున్న విధానం అతనిలోని అహాన్ని తెలిపింది. మేమేం చేసినా మీరు ఏమీ చేయలేరు అనే అహం. ఎన్నో ఏళ్లుగా మీకున్న గొప్ప పేరును ఒక్క క్షణంలో నాశనం చేశాడు. పరాంకుశం గొంతులోని కోపం, దుఃఖం నా మనసులోనూ ప్రతిధ్వనించాయి. తెచ్చిన కాఫీ ఎవరూ తాగలేదు. భరించలేని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెప్పాను. ఈ కేసు నేనెలాగూ చేపట్టలేను. రేపు సబ్జడ్జి కోర్టులో ప్రవేశపెట్టండి. ఇదే నా చివరి నిర్ణయం అని ధ్వనించేలా చెప్పాను. ఇలాంటి కేసుల్లో ఆదివారం బెయిల్ ఇవ్వడం ఆచరణలో లేకున్నా ఈ విషయాన్ని పరాంకుశం నా దృష్టికి చాలా తెలివిగా, సున్నితంగా తేవడం అతనికి నాపై ఉన్న గౌరవాన్ని తెలిపింది. పరాంకుశం ఇక మారు మాట్లాడకుండా బయలుదేరాడు. సత్యభామను పిలిచి మెల్లగా జరిగింది చెప్పాను. ఆమె మ్రాన్పడిపోయింది. స్థాణువులా మారిన ఆమె కాసేపటికి కోలుకుంది. చాలా తెలివైంది. సందిగ్ధ పరిస్థితి నుంచి త్వరగా బయటపడగల నేర్పరి. సత్య, తీవ్రమైన అవమాన భారంలో చిక్కుకొన్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను జోక్యం చేసుకోలేను. నువ్వే ఏదైనా చెయ్యి అన్నాను. నా ఆసక్తతను ఆమె అర్థం చేసుకుంది. తన తమ్ముడిని వెంటనే రప్పించి కొడుకు బాధ్యతను అతనికి అప్పగించింది. నేను 45 రోజుల సెలవుపై ఇంట్లోనే ఉండిపోయాను. 45 రోజుల కాలం నా జీవితంలో ఒక ప్యూపాదశ. నేను నా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చి ఒక స్నేహితుడిగా మెలిగినందుకు మంచి శిక్ష పడింది. దినపత్రికలు చదవడం మానేశాను. అవి చదివి ఆత్మన్యూనతకు గురికావడం ఇష్టం లేదు. నన్ను కలిసేందుకు వచ్చిన వారిని నా భార్య అనుమతించలేదు. నా భార్య తమ్ముడు ఊరి నుంచి రావడం, మరుసటి రోజు రాజశేఖర్ను బెయిల్పై విడిపించడం, ఆ తర్వాత కోర్టులో కేసు నడవడం అన్నీ జరిగాయి. రాజశేఖర్ నాతో మాట్లాడేందుకు ధైర్యం చేయలేదు. నేను అతనితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయలేదు. నా భార్యే అన్నీ అయి నడిపించింది. ఒక విధంగా చూస్తే తండ్రిగా నేను ఆ సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదేమో. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు వారిని సరిదిద్ది మంచి దారిలో నడిపించాలి. కానీ నాలో ఒక జడ్జి ఉన్నాడు. అతను గొప్ప జడ్జి అనే అహం ఉంది. అందుకే ఆ సమయంలో జడ్జి తండ్రి బాధ్యతలను పూర్తిగా అణగదొక్కేశాడు. నా అదృష్టం బాగుండి నా భార్య నా బాధ్యతలను కూడా తనే తలకెత్తుకుంది. నా మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ రాజశేఖరాన్ని ఓదార్చి అతనిలో ఆత్మవిశ్వాసం పెంచి తిరిగి కాలేజీలో చేర్పించింది. ఆ ప్యూపా దశలో నా కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మా నాన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఓ ఊరికి కొత్తగా వెళ్ళారు. నేను అక్కడే BA మొదటి సంవత్సరంలో చేరాను. ఓ సాయంత్రం నేను నా స్నేహితుడితో కలిసి ఒకే సైకిల్పై వస్తున్నాం.
ఆ రోజుల్లో సైకిల్పై ఇద్దరు ప్రయాణించడం, రాత్రిపూట లైట్ లేకుండా సైకిల్ తొక్కడం నేరం. మేం ఆ నేరం తరచూ చేసేవాళ్ళం. పోలీసులు కనిపిస్తే మాత్రం దిగి నడుస్తూ పోయేవాళ్ళం. అలా చేస్తే వారు కూడా చూసి చూడనట్లు ఉండేవారు. కానీ ఆ రోజు సాయంత్రం గమనించక ఓ ఎస్ఐ చేతికి చిక్కాం. సాయంత్రం రాత్రిలోకి మారింది. నా సైకిల్కు లైట్ కూడా లేదు. పైగా డబుల్స్. ఎస్ఐ క్లాస్ తీసుకున్నాడు. కేస్ బుక్ చేస్తానని బెదిరించాడు. జేబులోంచి డైరీ తీసి మా వివరాలు అడిగాడు. మేం నోళ్లు తెరవలేదు. బిఏ చదువుతున్నామని చెప్పాం గాని తండ్రి పేరు చెప్పేందుకు నిరాకరించాం. మా మౌనం చూసి అతనే హెచ్చరించి వదిలేశాడు. మరో రోజు నేను మా నాన్నగారితో కలిసి బైక్పై వెళ్తుంటే ఆ ఎస్ఐ తారసపడ్డాడు. ఆగి సెల్యూట్ కొట్టాడు. అతను నా వైపు ఆశ్చర్యంగా చూస్తే నేను తల వంచుకున్నాను. ఎక్కడ సైకిల్ ఘటన చెబుతాడో అని భయపడ్డాను. మా నాన్న అతనికి పరిచయం చేస్తే నమస్కరించాను. నా భయం అతనికి అర్థమై ఏమీ చెప్పలేదు. మరోసారి ఒంటరిగా కనబడినప్పుడు, "ఎందుకయ్యా అంత భయపడ్డావు? మీ నాన్నగారి పేరు చెబితే సరిపోయేదిగా" అని నవ్వి భుజం తట్టి వెళ్ళిపోయాడు. నేను చేసిన నేరం అతి చిన్నదే అయినా నాన్నగారి పేరుకు మచ్చ తేదలచలేదు. ఆ చిన్న తప్పు చేసినట్లు మా నాన్నకు తెలియడం కూడా నాకిష్టం లేదు. అందుకు పెద్ద కారణం ఉంది. చిన్నప్పటి నుంచి నాన్న నాతో అంటీ ముట్టనట్టు ఉండేవారు. ఆయనంటే భయం. ఏ అవసరమొచ్చినా అమ్మ ద్వారా సందేశం పంపడం, ఆయన అమ్మకు డబ్బిస్తే నేను తీసుకోవడం జరిగేవి. చివరకు కాలేజీ ఫీజు కూడా అంతే. బిఏ అయిన తర్వాత నన్ను పోలీసు విభాగంలో చేరమన్నారు. నేను మౌనంగా కింది చూపులు చూశాను. నాకది ఇష్టం లేదు. నా మౌనం చూసి, "ఏ, నీకు ఇష్టం లేదా?" అడిగారు. "లా చదవాలని అనుకుంటున్నాను." ఎలాగో గొంతు పెకలించుకుని చెప్పాను. "సరే, అలాగే" అని ఒప్పుకున్నారు. ఆశ్చర్యంతో తెల్లబోయాను. జీవితంలో మొదటిసారి నా నిర్ణయం ఆయనకి చెప్పడం, ఆయన సులువుగా ఒప్పుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. లా చదువుతున్నప్పుడు క్రమంగా మా తండ్రి కొడుకుల అనుబంధం మెరుగుపడింది. నాన్నగారు లా చదవకపోయినా దాని గురించి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకు న్యాయశాస్త్రం వృత్తిపరంగా అవసరం కనుక అధ్యయనం చేశారు. నేను సెలవులకు వచ్చినప్పుడు నాతో న్యాయ సంబంధమైన విషయాలు అనేకం చర్చించేవారు. ఒక్కోసారి కొన్ని కేసులపై ఆయన చేసే విశ్లేషణలు మా కాలేజీ లెక్చరర్లు కూడా ఇవ్వలేకపోయేవారు. నేను లా పూర్తి చేసిన తర్వాత తనే దగ్గరుండి ఒక పేరున్న న్యాయవాది వద్ద జూనియర్గా చేర్పించారు. తర్వాత రోజుల్లో మా సంబంధాలు ఎంతగా మెరుగయ్యాయంటే ఇద్దరం సహన్యాయవాదుల్లా మాట్లాడుకునేవారం, వాదించుకునేవారం. ఆయన పదవీ విరమణ తర్వాత బతికున్నంతవరకు నాకో మంచి మిత్రునిగా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా మారిపోయారు. చిన్నప్పుడు ఆయనకు ఎంత దూరంగా ఉన్నానో అంత దగ్గరగా, చనువుగా కలిసిపోయాను. ఆయనతో సహవాసం ఒక మరవలేని అనుభవమైంది. 90వ ఏట ఆయన మరణం నా జీవితంలో ఒక శూన్యాన్ని, తీరని లోటును మిగిల్చింది. ఆయన లేని లోపం నన్ను చాలా రోజులు సతాయించింది. చిన్నప్పుడు నాన్నకు దూరంగా ఉండినా చివరకు ఆయన సాహచర్యాన్ని ఎంతగా ఆస్వాదించానో గుర్తుంది. అందుకే నా పిల్లలకు చిన్నప్పటి నుంచే సన్నిహితంగా ఉండి వారికి మరింత ఆనందాన్నివ్వాలని పూర్తి స్వాతంత్రం ఇచ్చా. అది ఇలాంటి ఫలితాలనిచ్చింది. నా 45 రోజుల ప్యూపా దశ తర్వాత నా పదవికి రాజీనామా చేశాను. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మకాం మార్చి తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టాను. అనతి కాలంలోనే ప్రసిద్ధ న్యాయవాది అయ్యాను. రాజశేఖర్ కూడా ఆ కేసు నుంచి బయటపడి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఇక్కడే ఒక ఫార్మా కంపెనీలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడమే కాదు, మేం తాత అవ్వలు కూడా అయ్యాం. కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఒక చిన్న నేరాన్ని చేసిన నేను మా నాన్నగారికి తెలిపేందుకు ఇష్టపడలేదు. అటువంటి స్వాతంత్ర్యం
నేను తీసుకునే వీలు లేనిది నాన్నగారి పెంపకం. అదే నా కొడుకు పెద్ద నేరం చేసినా నా పేరును ఉపయోగించుకునేందుకు వెనుకాడలేదు. తప్పు ఎవరి పెంపకంలో ఉంది? ఏ వయస్సు వరకు తండ్రి కొడుకుల మధ్య లక్ష్మణరేఖ ఉంచాలి, దాన్ని ఎప్పుడు తుడి చేయాలి అనే విచక్షణ మా నాన్నగారే ఖచ్చితంగా పాటించారా? రాజశేఖర్ తప్పును నేను క్షమించినా మా మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. మా నాన్న చనిపోయి నాలో మిగిల్చిన శూన్యం బతికుండగానే నా కొడుకు మిగిల్చాడు. అదండి ఈ వారం కథ. రామోజీ ఫౌండేషన్ వారు కథా విజయం 2019వ సంవత్సరంలో కథల పోటీల్లో 10,000 రూపాయల బహుమతి పొందిన జనాబ్ షేక్ అహ్మద్ బాషా గారి కథ పెంపకం. రచయిత పరిచయం వారి మాటల్లో చదవాలంటే, సమాజమే నా కథా వస్తువు అంటారు. నా కథలన్నీ నా చుట్టూ ఉన్న సమాజం, అందులో కనబడే విభిన్న దృక్పథాల పరిశీలనే. కానీ ప్రతి కథలోనూ పాఠకుడిని ఆలోచింపజేసే ఏదో ఒక చిన్న సందేశం ఇవ్వడం నా శైలి. ఇక ఈ కథ విషయానికి వస్తే, పాత తరంలో నాన్నలతో పిల్లలు ఎలా ఉండేవారు, ఎలా పిల్లలు స్వాతంత్రం తీసుకోలేకపోయేవారు అనే అంశాన్ని పరిశీలించాను. ఈ కాలం నాన్నలు పిల్లలకు కాస్త ఎక్కువ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇస్తే ఒక్కో సమయంలో అది ఎలా వికటిస్తుందో గమనించాను. ఇది అందరికీ కనిపించేదే. ఈ రోజుల్లో పెరిగిన ఆర్థిక స్వాతంత్ర్యం, మారిన జీవన విధానాలు, కొత్తగా వచ్చిన సామాజిక మాధ్యమాలు పిల్లలని చాలా సుకుమారంగా తయారు చేస్తున్నాయి. వారిని కొంచెం గట్టిగా మందలిస్తే వ్యతిరేకత సుస్పష్టంగా కనబడుతుంటుంది. కనుక ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లల క్రమశిక్షణ కత్తి మీద సాము లాంటిది. క్రమశిక్షణను, ప్రేమను సమతులనం చేస్తూ వారిని గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ఆలస్యంగా ఆరంభించిన వ్యాసంగం. రైల్వేలో స్టేషన్ మేనేజరుగా పదవీ విరమణ చేసిన తర్వాత రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాను. ఈ 10 ఏళ్లలో నా మొదటి కథ నాన్న జూలై 2014 చతురలో, నా మొదటి నవల ప్రేమ అక్టోబర్ 2014 చతురలో ప్రచురితమయ్యాయి. నా రెండవ నవల కిడ్నాప్ అడవిలో 7 రోజులు విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించింది. ఇప్పటి వరకు 30 కథలు, 2 నవలలు రాశాను. ఇప్పుడు నా సాహితీ జిజ్ఞాసకు మకుటంలా ఇదే ఈనాడు సంస్థలో కథా విజయం 2019లో 10,000 రూపాయల బహుమతికి ఈ పెంపకం కథ ఎంపిక కావడం సంతోషంగా ఉంది అని సంతృప్తిగా రాసుకున్నారు రచయిత జనాబ్ షేక్ అహ్మద్ బాషా వారు. ఈ కథను నాతో పంచుకున్న సాహితీ మిత్రులు వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి కథ చూసిన తర్వాత రచయితను ఆశ్రయించి వారి అనుమతిని స్వీకరించడానికి, ఈ కథను రికార్డు చేయడానికి పత్రికలో ఇచ్చిన ఫోన్కు మెసేజ్ పెట్టగా మరుసటి రోజు నాకు వారి నంబర్ నుండి ఫోన్ వచ్చింది. నేను బాషాగారి శ్రీమతిని మాట్లాడుతున్నానండి. బాషాగారు, మా శ్రీవారు 5-6 ఏళ్ల క్రితం కరోనా సమయంలో బ్రెయిన్ హ్యామరేజ్తో మరణించారు. మీరు రికార్డ్ చేయవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. స్వర్గస్థులైన బాషాగారికి ఆత్మశాంతిని కోరుతూ, వారికి నేను వినిపించలేకపోయినా కథాభారతి శ్రోతల తరపున వారి కుటుంబ సభ్యులకైనా వినిపించే అవకాశాన్ని కల్పించిన బేగం నసీం గారికి కృతజ్ఞతలు. బహుమతి కథను రాసిన జనాబ్ షేక్ అహ్మద్ బాషా గారి రచనా ప్రతిభకు మా స్వరకుసుమాంజలితో వందనాలు సమర్పించుకుంటున్నాను. వచ్చేవారం మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.